నమస్కారం అందరికీ. ముంబైలో ఉన్న పోవాయ్ ఏరియాలో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ సిటీలో పెద్ద చర్చకు దారితీసింది. యాక్టింగ్ ఆడిషన్ అని చెప్పి ఒక వ్యక్తి 17 చిన్నపిల్లలను తన ఫ్లాట్లో బంధించి పెట్టాడు. పోలీస్ త్వరగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో రెస్పాండ్ అవ్వడం వలన 2 గంటల సమయంలో ఇంటెన్స్ ఆపరేషన్ నిర్వహించారు మరియు అందరినీ సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. ఈ ఇన్సిడెంట్ ముంబైలో పోవాయ్ ఏరియాలో ఉన్న రోహిత్ ఆర్య 35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఫ్లాట్లో జరిగింది. యాక్టింగ్ ఆడిషన్ అని చెప్పి ఆయన సుమారుగా 20 మంది చిన్నపిల్లలను తన ఫ్లాట్ స్టూడియోకి తీసుకువెళ్ళాడు. తరువాత సోషల్ మీడియా లైవ్లో ఎవరు అప్రోచ్ అయినా డేంజర్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్ టీం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి స్ట్రాటజిక్ ఆపరేషన్ ప్లాన్తో ఫ్లాట్ని కంప్లీట్లీ సరౌండ్ చేశారు. నెగోషియేషన్ ఫెయిల్ అవ్వగానే కమాండో యూనిట్ యాక్షన్లో దిగింది మరియు షార్ట్ ఫైరింగ్ జరిగింది. దానిలో అక్యూజ్డ్ రోహిత్ ఆర్య బుల్లెట్ ఇంజరీతో హాస్పిటల్లో చనిపోయాడు. ఆపరేషన్ తర్వాత ఆఫీషియల్స్ ఫ్లాట్ నుండి ఎయిర్ గన్, కెమికల్ బాటిల్స్, రోప్స్ మరియు రికార్డింగ్ ఎక్విప్మెంట్ సీజ్ చేశారు. 17 మంది చిన్నపిల్లలు మరియు 2 అడల్ట్స్ని పోలీస్ సేఫ్గా రెస్క్యూ చేసి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు అని ఆఫీషియల్స్ చెప్పారు. రోహిత్ ఆర్య అనే వ్యక్తి పోవాయ్, ముంబైలో ఉన్న ఒక స్టూడియో ప్రిమిసెస్లో 17 మంది పిల్లలు మరియు 2 అడల్ట్స్ హోస్టేజ్గా తీసుకున్నాడు. పోలీస్ సోర్సెస్ ప్రకారం తన బిహేవియర్ టెన్స్ మరియు మెంటల్లీ డిస్టర్బ్ లాగా కనిపించింది. చిల్డ్రన్ ఆడిషన్స్ కోసం స్టూడియోకి వచ్చారు అని నైబర్స్ మరియు పోలీస్ ఆఫీషియల్స్ చెప్పారు. ఇన్సిడెంట్ సమయంలో ఆర్య ఒక వీడియో రిలీజ్ చేసి తన డిమాండ్స్ని మోరల్ మరియు ఎథికల్గా ఉన్నాయని వివరించాడు మరియు తన యాక్షన్కి మోటివ్ ఫైనాన్షియల్ లేదా పర్సనల్ గ్రీవెన్సెస్ ఉందని ఇండికేట్ చేశాడు. పోలీస్ త్వరగా పనిచేసి హాస్టేజ్ సిచ్యువేషన్ని సేఫ్గా రిజాల్వ్ చేశారు మరియు ఆర్య బుల్లెట్ ఇంజరీస్తో ఆపరేషన్లో చనిపోయాడు. రెస్క్యూ ఆపరేషన్లో ప్రతి చిన్నారిని సురక్షితంగా రక్షించడం ముఖ్య లక్ష్యంగా పెట్టి పోలీస్ సూక్ష్మంగా మరియు పరిష్కారంగా నిర్వహించారు అని పోలీస్ అఫీషియల్స్ చెప్పారు. ఎవిడెన్స్ ఇమీడియట్గా సీజ్ చేసి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేశారని సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి. పోలీస్ సమయంలో ప్రత్యేకమైన ధైర్యం మరియు సమర్థత చూపించారు మరియు ఇన్సిడెంట్ సంబంధిత ప్రతి యాంగిల్ని డీటెయిల్గా పరిశీలించాలని మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసించారు. అక్యూజ్డ్ రోహిత్ ఆర్య యొక్క మోటివ్ మరియు పాసిబుల్ ఎక్స్టర్నల్ లింక్స్ని దర్యాప్తు ద్వారా విస్తారంగా పరిశీలించడం జరుగుతుంది అని గవర్నమెంట్ సోర్సెస్ తెలిపాయి. రెస్క్యూలో పార్టిసిపేట్ చేసిన 15 మెంబర్స్ స్వాట్ టీమ్, లోకల్ పోలీస్, ఫైర్ మరియు మెడికల్ పర్సనల్ని సీఎం ఏక్నాథ్ షిండే వ్యక్తిగతంగా అప్రిషియేట్ చేశారు అని అఫీషియల్స్ చెప్పారు. రెస్క్యూడ్ చిల్డ్రన్ కోసం మానసిక సలహా మరియు ప్రత్యేక జాగ్రత్త అరేంజ్మెంట్స్ ఇంప్లిమెంట్ చేశారు అని అథారిటీస్ కన్ఫర్మ్ చేశారు. ముంబైలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ మరియు మోడలింగ్ స్టూడియోస్లో పిల్లల సేఫ్టీ గైడ్లైన్స్ని స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం అవసరమని ఎక్స్పర్ట్స్ ఎంఫసైజ్ చేశారు. పేరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా అర్జెంట్ నెసెసిటీ అని హైలైట్ చేశారు. ఈ ట్రామాటిక్ ఇన్సిడెంట్ పిల్లల ఎమోషనల్ స్టెబిలిటీ మీద ప్రభావం చేసే అవకాశం ఉంది కాబట్టి చిల్డ్రన్కి కౌన్సిలింగ్, అడిక్వేట్ రెస్ట్ మరియు ప్రొఫెషనల్ సైకలాజికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ హరీష్ శెట్టి మరియు ప్రొఫెషనల్ డాక్టర్ నీనా సవంత్ చెప్పారు. పోవాయ్ హోస్టేజ్ ఇన్సిడెంట్ ముంబైలో పెద్ద షాక్ క్రియేట్ చేసింది కానీ టైమ్లీగా పోలీస్ ఇంటర్వెన్షన్ వల్ల 17 ఇన్నోసెంట్ పిల్లల్ని సేఫ్గా రెస్క్యూ చేశారు అని ఆఫీషియల్స్ చెప్పారు. ఈ ఇన్సిడెంట్ సొసైటీకి స్ట్రాంగ్ రిమైండర్గా ఉండాలి. చిల్డ్రన్ సేఫ్టీ మెజర్స్, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మరియు మెంటల్ హెల్త్ గురించి పబ్లిక్ సీరియస్గా తీసుకోవాలని చైల్డ్ రైట్ ఎక్స్పర్ట్ హైలైట్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.